హాయ్ నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. 2025లో ఆర్థిక సైబర్ మోసాలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రభుత్వ సమాచారం ప్రకారం 1 లక్షకు పైగా సీనియర్ సిటిజన్లు, 4.63 లక్షల మంది మహిళలు సైబర్ మోసాలకు గురైనట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల్లో మొత్తం 7,769 కోట్ల మేర ఆర్థిక నష్టం జరిగినట్లు నమోదైంది. ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, పెట్టుబడి మోసాలు వంటి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. సెబీ రిట్స్ పబ్లిక్ గా లిస్టెడ్ ఇన్వెట్స్ యూనిట్లకు వ్యతిరేకంగా డిపాజిటరీ రిసిప్ట్స్ జారీ చేసి విదేశీ మార్కెట్లో లిస్టు చేయడానికి ప్రతిపాదించింది. దీంతో విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ ఎక్స్చేంజ్లలో నేరుగా యూనిట్లు కొనుగోలు చేయకుండా విదేశీ కరెన్సీలో అంతర్జాతీయ ఎక్స్చేంజ్ల ద్వారా రిట్స్ ఇన్వెట్స్ లో పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది. దీనివల్ల భారత్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి విదేశీ మూలధనం పెరగవచ్చని సెబీ భావిస్తుంది. భారత్ లో ఎఫ్పిఐ పై విధించే క్యాపిటల్ గెయిన్స్ పన్ను విదేశీ పెట్టుబడిదారుల నికర రాబడిని సుమారు 2.4% పాయింట్లు తగ్గిస్తుందని ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ తెలిపింది. ఈ పన్ను విధానం వల్ల కొన్ని విదేశీ పెట్టుబడిదారులకు డబుల్ టాక్సేషన్ సమస్య ఏర్పడుతుందని, దీంతో భారత్ లో పెట్టుబడి వ్యయం పెరుగుతుందని నివేదిక పేర్కొంది. దీనివల్ల భారత్ ఈక్విటీ మార్కెట్లు ఇతర పోటీ మార్కెట్లతో పోలిస్తే విదేశీ పెట్టుబడిదారులకు కొంత తక్కువ ఆకర్షణీయంగా మారే అవకాశం ఉందని ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ అభిప్రాయపడుతుంది. భారత విదేశీ మారక నిల్వలు జూలై 31, 2026తో ముగిసిన వారంలో $10.5 బిలియన్ పెరిగి $692.9 బిలియన్ చేరాయి. ఇది దాదాపు 3 నెలల గరిష్ట స్థాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాల్లో FCNR డిపాజిట్ల ద్వారా వచ్చిన భారీ విదేశీ కరెన్సీ ప్రవాహాలున్నాయి. జూలై 31 నాటికి ఈ పథకం ద్వారా సుమారు $36.7 బిలియన్ సమీకరించబడ్డాయి. పెరిగిన ఫారెక్స్ నిల్వలు రూపాయికి మద్దతు ఇవ్వడంతో పాటు అంతర్జాతీయ చమురు ధరలు లేదా ఇతర బాహ్య ఆర్థిక ఒత్తిళ్లు పెరిగినప్పుడు ఆర్బీఐకి బలమైన రక్షణగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఈ నిల్వలు 10 నెలలకు పైగా దిగుమతులను కవర్ చేయగల స్థాయిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. భారత్ లోని 4 లేబర్ కోడ్లు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి కీలకమైన సంస్కరణలుగా పేర్కొంటున్నారు. 29 కార్మిక చట్టాలను సరళీకరించడం ద్వారా వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమంలో మార్పులు తీసుకురావడమే లక్ష్యం. గిగ్ కార్మికులు, ప్లాట్ఫామ్ వర్కర్లు, మహిళలు, ఎంఎస్ఎంఈలు సహా వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగేలా నిబంధనలు రూపొందించారు. సమర్థవంతమైన అమలుతో ఉద్యోగాలు, ఉత్పాదకత, పెట్టుబడులు మరియు ఆర్థిక వృద్ధి పెరగవచ్చని కథనం పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు టీడీఎస్ రిఫండ్ ను ఆటోమేటిక్ గా చెల్లించే విధానం తీసుకురావాలని పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ సిబిడిటి నుంచి సమాధానం కోరింది. ప్రస్తుతం పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేని వ్యక్తులు కూడా తమ నుంచి కట్ అయిన టీడీఎస్ రిఫండ్ పొందాలంటే ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనల వల్ల సీనియర్ సిటిజన్లు, తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్ పేర్కొంది. పిటిషనర్ పాన్, ఆధార్, ఫామ్ 26AS, టీడీఎస్ రికార్డుల ఆధారంగా అర్హులైన వారికి ఐటీఆర్ దాఖలు చేయకుండానే టీడీఎస్ రిఫండ్ ను ఆటోమేటిక్ గా ఇవ్వాలని కోరారు. తదుపరి విచారణ నవంబర్ 6న జరగనుంది. బెంగళూరు ఐటీఏటీ 78 నెలల ఆలస్యాన్ని మన్నించి కేసును మళ్లీ పరిశీలించేందుకు అసెసింగ్ ఆఫీసర్ కు పంపింది. 18.26 లక్షల ఆదాయాన్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీగా పరిగణించడం వల్ల అదే ఆదాయంపై 2 సార్లు పన్ను పడే అవకాశం ఉందని హై బిజినెస్ హాస్పిటాలిటీ సర్వీసెస్ వాదించింది. కేసును ఆలస్యంగా దాఖలు చేసినప్పటికీ పన్ను చెల్లింపుదారు రెక్టిఫికేషన్, ఫిర్యాదులు తదితర మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐటీఏటీ గుర్తించింది. అందువల్ల ఆలస్యాన్ని మన్నించి డబుల్ టాక్సేషన్ అంశాన్ని మెరిట్ పై పరిశీలించాలని ఏవోను ఆదేశించింది. డిజిఎఫ్టి విదేశీ పెట్టుబడులు ఉన్న ఈ కామర్స్ సంస్థలు భారతదేశంలో తయారైన వస్తువులను కేవలం ఎగుమతుల కోసం ఇన్వెంటరీగా ఉంచేందుకు కొత్త నిబంధనలు ప్రకటించింది. ఎగుమతులు ప్రత్యేక ఎక్స్పోర్టర్ ఆన్ రికార్డ్ సంస్థ ద్వారా జరగాలి. విదేశీ కొనుగోలుదారుడి నుంచి ఆర్డర్ వచ్చిన తరువాతే వస్తువులను కొనుగోలు చేసి నిల్వ చేయాలి. భారతీయ సరఫరాదారులు భారత్ లో తయారైన వస్తువుల్ని అందించాలి. ఈ విధానం ద్వారా భారత తయారీదారులు, ఎంఎస్ఎంఈలకు అంతర్జాతీయ మార్కెట్లో అవకాశాలు పెరగవచ్చు. జిఎస్టీ హెల్త్ చెక్ అనేది పన్ను శాఖ ఆడిట్ లేదా నోటీసు వచ్చే ముందు వ్యాపార సంస్థల జిఎస్టీ అనుసరణను ముందస్తుగా పరిశీలించే విధానం. ఇందులో GSTR1, GSTR3B, GSTR2B, ITC, ఇన్వాయిస్లు, RCM,
ఈవే బిల్స్ తదితరులను తనిఖీ చేసి తప్పులు అదనంగా క్లెయిమ్ చేసిన ఐటీసీ పన్ను బకాయిలు డాక్యుమెంటేషన్ లోపాలను గుర్తిస్తాయి. లోపాలు కనిపిస్తే వాటిని ముందుగానే సరిదిద్దుకోవడానికి ఐటీసీ రివర్సల్, పన్ను చెల్లింపు లేదా రిటర్న్ సవరణ వంటి చర్యలు తీసుకోవచ్చు. దీంతో భవిష్యత్తులో జీఎస్టీ నోటీసులు, డిమాండ్లు లేదా ఆడిట్ సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. వాట్సాప్ డిజిటల్ అరెస్ట్ మోసాలను అరికట్టేందుకు తన ప్లాట్ఫామ్ లో నిషేధించిన ఖాతాల వివరాలు, పోలీస్, ప్రభుత్వ సంస్థల నకిలీ లోగోల డేటాను I4Cతో పంచుకునేందుకు అంగీకరించింది. అనుమానాస్పద ఖాతాలను గుర్తించేందుకు AI ఆధారిత వ్యవస్థలను కూడా ఉపయోగిస్తుంది. అయితే దీర్ఘకాలిక వీడియో కాల్స్ ను ఆటోమేటిక్ గా కట్ చేసి కిల్ స్విచ్ విధానం ఉపయోగకరం కాదని వాట్సాప్ అభిప్రాయపడింది. మోసగాళ్లు వెంటనే మరో నెంబర్ నుంచి కాల్ చేయవచ్చని, కాల్ అకస్మాత్తుగా కట్ అయితే బాధితుల్లో మరింత భయం, ఆందోళన పెరగవచ్చని తెలిపింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని కమిటీ పరిశీలన కొనసాగుతుంది. ఢిల్లీ క్యాబినెట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్ 2026 ముసాయిదాను ఆమోదించింది. వ్యాపారులకు అనుమతులు, లైసెన్సులు మరియు ఇతర ప్రక్రియలను సరళీకరించడం దీని ప్రధాన లక్ష్యం. తక్కువ రిస్క్ ఉన్న పరిశ్రమలకు స్వీయ ధృవీకరణ, నిర్ణీత సమయంలో అధికారులు స్పందించలేకపోతే డిమ్డ్ అప్రూవల్, అలాగే సింగిల్ విండో ఆన్లైన్ వ్యవస్థను ప్రతిపాదించింది. కొత్త సంస్థలకు 3 సంవత్సరాల పాటు సాధారణ తనిఖీల నుంచి మినహాయింపు కూడా ప్రతిపాదించింది. ఆర్బీఐ 22 ఏళ్ల విరామం తర్వాత అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు కొత్త లైసెన్స్ను మళ్లీ ఇవ్వాలని నిర్ణయించింది. లైసెన్సింగ్ ను ఆన్ ట్యాప్ విధానంలో నిర్వహించేందుకు ముసాయిదా మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనుంది. కొత్తల ఏర్పాటుకు ఆర్థికంగా బలమైన, సమర్థంగా నిర్వహించబడుతున్న కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ చర్యతో పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలు, పోటీ మరియు ఫైనాన్స్ ఇంక్లూజన్ పెరిగే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ఫైనాన్స్ అప్డేట్స్ పొందడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ ఛానల్ లింక్ ను ఫాలో అవ్వండి.